మీరు కూడా ఒక జాబ్ ఇంటర్వ్యూకి రీసెంట్గా అటెండ్ అయ్యి ఓకేనా, ఆల్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ కూడా క్లియర్ చేసేసి ఇంకా శాలరీ నెగోషియేషన్స్ కూడా మాట్లాడుకొని ఇంకా కన్ఫర్మ్ అయిపోయిందని మీరు ఒక ధీమా మీద ఉండేటప్పుడు మిమ్మల్ని హోల్డ్లో ఉంచుతున్నట్టు ఏమైనా మెయిల్స్ వచ్చినా ఆర్ కాల్స్ అయినా వచ్చాయనుకోండి, సో దానికి చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు. ఈ మధ్యన అయితే అలా చాలా జరుగుతున్నాయి. ఈవెన్ నాకు కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేస్తున్నారు, అన్న నాకు అన్ని టెక్నికల్ రౌండ్స్ అయిపోయినాయి, ఈవెన్ శాలరీ నెగోషియేషన్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఓకేనా, వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేసేసారు, బట్ తర్వాత మళ్ళీ నాకు ఒక మెయిల్ వచ్చింది హోల్డ్లో ఉండేటట్లు, ఓకేనా మిమ్మల్ని హోల్డ్లో ఉంచుతున్నాం కొంతకాలం అన్నట్టు. సో దీనికి చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు గాయస్, ఓకేనా, చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు. బట్ నేనైతే టాప్ 5 కామన్గా ఈ రీజన్స్ వల్లనే మిమ్మల్ని హోల్డ్లో ఉంచడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ 5 రీజన్స్ అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోపోదాం, ఓకేనా. సో లెట్స్ సీ వన్ బై వన్. ఫస్ట్ రీజన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఈ మధ్యన చూసుకుంటే ఎస్పెషల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణలో అయితే ఎస్పెషల్లీ కంపెనీస్ అయితే చాలా డీప్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాయి. ఎందుకంటే మీకు కరోనా టైంలో 2019, 20 ఓకేనా 21 ఈ టైంలో అయితే మోస్ట్లీ మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి ఎక్కువ మంది కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ ఇలా ఎక్స్పీరియన్స్ పెట్టేసుకొని జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అందులో చాలామంది సర్వే అవుతున్నారు, కొంతమంది సర్వే అవ్వలేక బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సరిగ్గా క్లియర్గా చేయడం వలన వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళందరూ ఫేక్ అనేసి, ఓకేనా. అట్లాగా సిచ్యువేషన్స్ ఎక్కువగా ఆంధ్ర అండ్ తెలంగాణలో జరగడం వలన ఈవెన్ ఎక్కువగా మనకి ఐటీ జాబ్స్ చేసిన వాళ్ళు కూడా ఈ 2 స్టేట్స్ నుంచి ఎక్కువ మంది ఉంటారు ఆబ్వియస్లీ. సో ఈ రీజన్ వాళ్ళు కూడా ఆంధ్ర అండ్ తెలంగాణ ఫస్ట్ ఇంకా డీప్గా వెరిఫికేషన్ చేస్తున్నారండి బిఫోర్ జాయినింగ్, ఓకేనా, కంపెనీలో జాయిన్ అయ్యే ముందే చేస్తున్నారనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో రెండు జరగచ్చు మీకు. ఇద్దరు మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంటేషన్స్ అన్నీ ఫేక్ అని కానీ, మీరు ప్రీవియస్ కంపెనీ ఏది పెట్టున్నారో అది ఫేక్ అని తెలిసిపోయినా, ఆర్ మీరు పిఎఫ్ అకౌంట్ సంబంధించిన ఇట్లాంటి పర్టికులర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన రీజన్స్ కానీ ఏవైనా వీటి వల్ల కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినా, ఓకేనా, మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోయినా మిమ్మల్ని హోల్డ్లో ఉంచడానికి, అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసేవచ్చు కదా, బట్ మిమ్మల్ని హోల్డ్లో ఉంచడానికి కారణం ఏంటంటే మేబీ దే ఆర్ నాట్ కన్ఫర్మ్డ్ అనమాట, ఓకేనా, కన్ఫర్మ్ అవ్వలా, ఓకేనా, ఇవన్నీ ఫేక్ అని మీరు పెట్టిన డీటెయిల్స్ అని ఫేక్ అని వాళ్ళ కన్ఫర్మేషన్కి అయితే రాలా. ఇది అఫీషియల్గా వాళ్ళకు కన్ఫర్మేషన్ లేకపోవడం వలన మిమ్మల్ని హోల్డ్లో ఉంచవచ్చు, ఓకేనా. ఎందుకంటే ఒకవేళ అఫీషియల్గా కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, దే టెల్ యూ దట్ యువర్ రిజెక్ట్, ఓకేనా. బట్ ఇక్కడ వాళ్ళకి ఇంకా కన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల కూడా మిమ్మల్ని హోల్డ్లో ఉంచవచ్చు. అండ్ ఇదే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు ప్రీవియస్ కంపెనీ డీటెయిల్స్ ఇస్తారు కదా, సో న్యూ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీవియస్ కంపెనీకి కాల్ చేయడం కానీ, అఫీషియల్గా మెయిల్ చేయడం కానీ, ఓకేనా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇది ఒక పార్ట్. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం సపరేట్గా ఒక కంప్లీట్ వీడియో అయితే చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి, ఓకేనా. ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫేజెస్లో కంపెనీస్కి కాల్ చేయడం, ప్రీవియస్ కంపెనీస్కి కూడా, అంటే ఎక్స్పీరియన్స్ కంపెనీస్ మీరు ఏవే పెడతారో వాటికి కాల్ చేయడం కూడా ఒక కామన్ థింగ్ అనమాట. అలా కాల్ చేసేటప్పుడు మీ యొక్క ప్రీవియస్ కంపెనీ క్యాండిడేట్స్, ఓకే, ఎంప్లాయీస్ ఎవరైనా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, డిలే చేస్తున్నారు అనుకోండి, సో ఇప్పుడు న్యూ పొజిషన్కి ఇమీడియట్ జాయినింగ్ ఉన్నా సరే, లేకపోతే హైరింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ ఉన్నా సరే, ఈ డిలే వలన ఏం చేస్తారంటే మిమ్మల్ని హోల్డ్లో పెట్టచ్చు, ఓకేనా. సో ఇది డిలే అవుతుంది, లెట్స్ గో విత్ అదర్ ఆప్షన్స్ అన్నట్టు, ఓకేనా. సో మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అయితే రీజన్స్ అయితే ఉండొచ్చు ఈ మధ్యన అయితే, ఓకేనా, ఈ మధ్యన జరుగుతున్న సిచ్యువేషన్లో అయితే. సెకండ్ పాయింట్ ఏంటంటే బ్యాకప్ గైస్, ఓకేనా. మీరు ఒక పొజిషన్కి వెళ్ళేటప్పుడు ఆ పొజిషన్కి మల్టిపుల్ పీపుల్ సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు అంటే దే హ్యావ్ దన్ ఆప్షన్స్ కదా. ఇప్పుడు మనము ఒక వస్తువు కొంటామంటే మల్టిపుల్ ఆప్షన్స్ చూసుకుంటాం కదా, వాళ్ళు కూడా అంతే హైరింగ్ చేసేటప్పుడు. మిమ్మల్ని ఒక్కళ్ళనే సెలెక్ట్ చేసేసి మిమ్మల్ని ఒక్కళ్ళనే హైర్ చేసేస్తారని కన్ఫర్మేషన్ ఉండదు ఇక్కడ, ఓకేనా. మేబీ మిమ్మల్ని ఇదొక రీజన్ అయ్యి ఉండొచ్చు, మిమ్మల్ని సెలెక్ట్ చేశారు బట్ మిమ్మల్ని హోల్డ్ ఉంచారు, ఎందుకంటే మీకంటే బెటర్ పర్సన్ ఆల్రెడీ ఉన్నారు, బట్ ఆ బెటర్ పర్సన్ ఇంకా జాయినింగ్ అవుతానని ఒక కన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వలన మిమ్మల్ని హోల్డ్లో ఉంచవచ్చు, ఓకేనా. ఒకవేళ ఆ బెటర్ పర్సన్ రెడీ టు జాయిన్ అవుతాను అన్నట్టు కన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి, మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు వెంటనే, ఓకేనా. బట్ వాడు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఒకవేళ వాడు రెడీ టు నో, ఓకేనా, నో చెప్పాడు అనుకోండి, అప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేస్తారు. సో ఇది కూడా సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు బ్యాకప్ అయితే పక్కా పెట్టుకుంటారు, ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు, ఇది సెకండ్ రీజన్, ఓకేనా. థర్డ్ రీజన్ ఏంటంటే లెస్ ఎక్స్పాన్సివ్ అనేది అన్ని కంపెనీస్కి వర్తబుల్ అవుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు. ఏంటంటే మీరు తక్కువ శాలరీకి జాయిన్ అవుతున్నారు అనుకోండి, మేబీ యూ విల్ బీ యాక్సెప్టెడ్ ఫర్ సమ్ రీజన్స్ ఫర్ సమ్ కంపెనీస్, ఓకే. ఆల్ కంపెనీస్ అయితే డెఫినెట్లీ నేను చెప్పను, బట్ కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఎలా ఉంటాయంటే
వాళ్ళు హైరింగ్ చేసుకున్న పొజిషన్ బట్టి ఉంటుంది. ఓకేనా, మిమ్మల్ని హైరింగ్ చేసుకున్న పొజిషన్ ఆ పొజిషన్ అంత ఛాలెంజింగ్ పొజిషన్ కాదనుకోండి. ఓకేనా, అండ్ అంత పెద్ద లైక్ హడల్స్ ఉండకపోవచ్చు. ఓకేనా, అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే ఈ పొజిషన్కి అంత పెద్ద నాలెడ్జ్ ఉండకపోయినా పర్లేదు, మేనేజబుల్ చేసుకోవచ్చు, తక్కువ శాలరీకి ఎవరు వస్తారో వాళ్ళని మనం తీసుకుందాం అనే పాయింట్లో ఉండొచ్చు. ఓకేనా, మీరు కొంచెం ఎక్కువ అడిగారు అనుకోండి. ఓకేనా, బట్ యువర్ వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ ఎట్ నాలెడ్జ్. ఓకేనా, అట్లాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని వదులుకోలేక ఓకేనా దే విల్ చెక్ విత్ దట్ అదర్స్. ఓకేనా, మీకని కొంచెం లోలో ఉన్న కొంచెం తక్కువ శాలరీకి ఎవరు వచ్చినా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్ మిమ్మల్ని కూడా హోల్డ్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా, సో ఇది థర్డ్ రీజన్ అయి ఉండొచ్చు. ఓకేనా, ఫోర్త్ రీజన్ ఏంటంటే మోస్ట్లీ కంపెనీ మిమ్మల్ని ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం అయితే హైర్ చేసుకుంటారు కదా, ఆ ప్రాజెక్ట్ని ఒకవేళ క్లయింట్ క్యాన్సిల్ చేసేసాడు అనుకోండి. ఓకేనా, ఏ ప్రాజెక్ట్కి అయితే కోసమైతే మిమ్మల్ని హైర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ లేదనుకోండి, మిమ్మల్ని హోల్డ్లో పెట్టచ్చు. మీరు అడగచ్చు అట్లాంటి సిచ్యువేషన్లో రిజెక్ట్ చేసేవచ్చు కదా, ఎందుకు హోల్డ్లో పెడుతున్నారు? హోల్డ్ అంటే ఏంటి? యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైం కదా. సో ఎందుకు హోల్డ్లో పెడతారంటే యువర్ ద వెరీ గుడ్ క్యాండిడేట్, మీరు మంచి క్యాండిడేట్ అనుకోండి, మంచి నాలెడ్జబుల్ క్యాండిడేట్ అనుకోండి, ఈ ప్రాజెక్ట్కి అయితే యువర్ నాట్ ఓకేనా, అంటే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మిమ్మల్ని తీసుకోకూడదు అనుకోకుండా వేరే ప్రాజెక్ట్లో మీరు ఏమైనా సస్టైన్ అవుతారా, లేకపోతే దానికి కంపాటబిలిటీ అవుతారా అని చెకింగ్ ప్రాసెస్లో కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ చెకింగ్ ప్రాసెస్ కోసం కూడా మిమ్మల్ని హోల్డ్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ద వన్ రీజన్. ఆర్ ప్రాజెక్ట్ అనేది డిలే అవ్వచ్చు కొన్నిసార్లు. ఓకేనా, అంటే క్లయింట్ అనేది ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయమని చెప్పాడు, బట్ రిలవెంట్ ఫండ్స్ని కానీ ఏవైనా రిలీజ్ చేయలేదు అనుకోండి, ఇంకా అది లేట్ అవుతుంది అనుకోండి. అట్లాంటి సిచ్యువేషన్ మిమ్మల్ని హైర్ చేసేసి ఈ కంపెనీ వాళ్ళు మీకు అనవసరంగా మనీని ఇవ్వాలి కదా. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని అవాయిడ్ చేయడానికి మిమ్మల్ని డిలే చేస్తారనమాట. డిలే చేయడానికి హోల్డ్లో ఉన్నట్టు చెప్తారు. ఓకేనా, ఇది కూడా మైట్ బి వన్ రీజన్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా, దిస్ ద ఫోర్త్ రీజన్. ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చు, ఆ ప్రాజెక్ట్ అనేది క్యాన్సిల్ కూడా అవ్వచ్చు. ఓకేనా, అండ్ ఫైనల్ రీజన్ ఏంటంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఓకేనా, అంటే మీరు అడగచ్చు, అన్న నాతో శాలరీ నెగోషియేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు ఎలా నాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది? పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉండేటప్పుడు మాత్రమే కదా నాకు కన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వలన కూడా డిలే అవ్వచ్చు అనుకోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి గైస్. ఇక్కడ ఏంటంటే మీకు ఒకే పర్సన్ ఇంటర్వ్యూ చేయడు కదా. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒకే పర్సన్ ఇంటర్వ్యూ చేయట్లేదు, రైట్? హెచ్ఆర్ సపరేట్గా ఉంటారు, టెక్నికల్ పర్సన్స్ కూడా సపరేట్గా ఉండొచ్చు ఈచ్ అండ్ ఎవరీ రౌండ్ కదా. సో అన్ని రౌండ్స్లో కూడా మీరు బాగానే పెర్ఫామ్ చేసినారు, బట్ ఫైనల్గా లాస్ట్ టైం ఎవరితో మాట్లాడారో ఓకేనా, లేకపోతే మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ చేసిన ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఒక పర్సన్ కానీ ఎవరో ఒకరికి ఇద్దరికైనా సరే యు ఆర్ నాట్ ద రైట్ పర్సన్ అనిపించింది అనుకోండి, బట్ యూ హ్యావ్ ద నాలెడ్జ్, మిగతా వాళ్ళు బాగానే ఉన్నావని చెప్పినా సరే కొంతమందికి ఆర్ 1 or 2 పర్సన్స్కి మీరు రైట్ పర్సన్ కాదనుకున్నారు అనుకోండి, సో ఆ డిస్కషన్స్ కోసమైనా సరే మిమ్మల్ని హోల్డ్లో ఉంచే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ కింద వస్తుంది. మేబీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినా సరే ఈవెన్ చూడండి, మనకి దెర్ ఇస్ అ హైరార్కీ ఉంటుంది కదా, అంటే టాప్ పొజిషన్స్ నుంచి. సో వెన్ హయ్యర్ పొజిషన్ పర్సన్ మే హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ యూ, అంటే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా మీ యొక్క నాలెడ్జ్ అనేది సరిగ్గా షేర్ చేయట్లేదు, ఆర్ మీ టీమ్ లైక్ ప్లేయింగ్ సంథింగ్ అయినా సరే మేబీ హీ జస్ట్ అబ్జర్వ్ సంథింగ్. ఓకేనా, ఏదైనా అబ్జర్వ్ చేసేసి మేబీ డిలే చేయొచ్చు, అంటే అతను వాళ్ళే యాక్సెప్ట్ ఓకే హీ క్యాన్ డూ ఇట్, అతను చేయగలడు అని ఒక కన్ఫర్మేషన్ వచ్చినంత వరకు కూడా మేబీ హోల్డ్ చేయొచ్చు. ఓకేనా, ఇవన్నీ రీజన్స్ అయి ఉండొచ్చు గైస్. ఓకేనా, ఈ 5 రీజన్స్ అయి ఉండొచ్చు. ఓకేనా, ఫస్ట్ ఏం రీజన్ గైస్, ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయినా అయి ఉండొచ్చు, డిలే అయినా ఉండొచ్చు. ఓకేనా, తర్వాత లైక్ లెస్ ఎక్స్పాన్సివ్ అండ్ బ్యాకప్ కోసం కూడా చేయొచ్చు, అండ్ ప్రాజెక్ట్ అనేది క్యాన్సిల్ అవ్వచ్చు, అండ్ లాస్ట్ రీజన్ మీకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చి ఉండొచ్చు. ఓకేనా, ఈ 5 రీజన్స్ మోస్ట్లీ ఈ 5 రీజన్స్ అనేవి మనకి కారణం అయ్యి ఉండొచ్చు గైస్ మిమ్మల్ని ఇంకా హోల్డ్లో ఉంచడానికి. సో అన్న ఇవి తెలిసిన మనం ఏం చేస్తామన్నా అంటే కొంచెం బెటర్గా ఫీల్ అవుతాం అంతే. ఓకేనా, మేబీ ఈ రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు అనేసి, బట్ మనం ఇందులో చేసేది ఏం లేదు. ఓకేనా, హోల్డ్లో ఉంచారంటే అందులో చేసింది ఏం లేదు. మనం ఈవెన్ మీరు అంత రిక్వెస్ట్ చేసినా సరే, మీరు హెచ్ఆర్తో డైరెక్ట్గా మాట్లాడినా సరే జరిగేది ఏమి ఉండదు అక్కడ. ఎందుకంటే హెచ్ఆర్ అనే పర్సన్ జస్ట్ మీడియేటర్ అంతే. ఓకేనా, హీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకేనా, మిమ్మల్ని హైర్ చేసినంత మాత్రం అంటే హెచ్ఆర్ మీకు శాలరీ ఇవ్వరు కదా. మీరు గమనించుకుంటే హెచ్ఆర్స్ కంటే హెచ్ఆర్స్ హైర్ చేస్తున్న
క్యాండిడేట్స్ యొక్క శాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సో వీ కాన్ సే దట్. ఓకేనా, వాళ్ళే రీజన్ అయి ఉండకపోవచ్చు. సో వాళ్ళతో మాట్లాడి ఏం జరిగి ఉండకపోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మూవ్ ఆన్ అంతే. ఓకేనా, మనం నెక్స్ట్ కంపెనీ చూసుకోవడమే అన్నట్టు. హోల్డ్లో పెట్టారంటే మోస్ట్లీ నెక్స్ట్ కంపెనీ చూసుకోవడమే. బట్ సమ్ రీజన్స్ మిమ్మల్ని గెట్ బ్యాక్ చేయొచ్చు. ఓకేనా, వాళ్ళు మళ్ళీ పిలవచ్చు. బట్ హోల్డ్లో ఉన్నారంటే మనం మూవ్ ఆన్ అయ్యి నెక్స్ట్ ఇంటర్వ్యూకి రెడీ అవ్వాలన్నట్టు అనుకుంటే బెటర్ నాకు తెలిసి. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ది కేసెస్. సో గాయస్, ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చి ఉండుంటే ప్లీజ్ ఒక లైక్. ఓకేనా, ఇంకా మీకు ఇట్లాంటివి ఏమైనా డీటెయిల్స్ డౌట్స్ ఏమైనా ఇంకా క్లారిఫై కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టడీ కార్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.